పుతిన్, ట్రంప్ అలస్కాలో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత మళ్ళీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తొందరగా ఆగాలని, దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మళ్ళీ ట్రంప్, పుతిన్ అయితే హంగేరీ దేశంలోని బుడాపెస్ట్ లో కలవాలని చూస్తున్నారు. ఇది కూడా ఐరోపా దేశాల్లో ఒక దేశం. ఇదే ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ అని దీన్ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్ అరెస్ట్ చేయాలని చూస్తుంది. ఐరోపా దేశం కనుక పుతిన్ వస్తే అరెస్ట్ చేయడానికి ఐసీసీ ప్లాన్ చేస్తున్నట్లుగా జర్మనీ కూడా ధృవీకరించింది. జర్మనీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాని వర్బన్కి రిక్వెస్ట్ కూడా పంపించింది, ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలి మనమని. అయితే ఐసీసీకి సపరేట్ గా ఒక ఫోర్స్ అంటూ ఏమీ లేదు. అందులో ఉన్నటువంటి మిత్ర దేశాలు మాత్రమే ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా సరే ఆ దేశాల గుండా ఎగురుతున్నటువంటి విమానాలు కావచ్చు, లేకపోతే ఆ దేశంలో ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఇలాంటప్పుడే ఆ దేశాలన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక అధ్యక్షుల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు మీద కూడా ఐసీసీ కేసు ఉంది, అరెస్ట్ చేయాలని చూస్తుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ చేయడానికి చూస్తుంది. కానీ మొన్న అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఆయన అందుకే చుట్టూ తిరిగి వెళ్ళాడు. ఎక్కడా కూడా ఐసీసీలో సభ్య దేశాలుగా ఉన్నటువంటి ఏ దేశం మీదగా కూడా వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు పుతిన్, ట్రంప్ భేటీ అయితే ఇప్పుడు ఇవి అరెస్ట్ చేయాలని చూస్తుంది కాబట్టి ఐసీసీ దీనికి ట్రంప్ కూడా హామీ ఇచ్చాడు పుతిన్ కి, ఇదే సేఫెస్ట్ ప్లేస్, అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం ఇతడు వర్బన్ తో కూడా మాట్లాడాడు. ఒకవైపు ఐరోపా దేశాలన్నీ అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంటే, మరొక వైపు ట్రంప్ ఏమొచ్చేసి అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం హంగేరీ అధ్యక్షుడైనటువంటి వర్బన్ కి చిరకాల స్నేహితుడు కాబట్టి, వీళ్ళిద్దరు స్నేహితులు కాబట్టి రిక్వెస్ట్ చేశాడు. దానికి వర్బన్ ఒప్పుకున్నాడు కూడా. అయితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తొందరగా ఒక ముగింపు కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు హంగేరీలో ఉన్నటువంటి రష్యా మీద ఆంక్షల్ని సడలించి ఆయనకి అవకాశం అయితే ఇవ్వాలి. లేదంటే అది ఇంకా ఎక్కువ అవుద్ది. ఒకవేళ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన, లేకపోతే ఆంక్షలు సడలించకుండా పుతిన్ రాకుండా అడ్డుకుంటే ఇక యుద్ధం ఆగదు. యుద్ధం అయితే కంటిన్యూ అవుతూనే ఉంటది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హంగేరీ ఈ ఆంక్షల్ని సడలించి ఆయనకి వచ్చే అవకాశం కూడా ఇస్తుంది. అలాగే ఫుల్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తుంది. కానీ జర్మనీ ఏమంటుంది, వర్బన్ కి ఫోన్ చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి మనం అంటుంది. కానీ ట్రంప్ మాత్రం ఇక్కడ అరెస్ట్ చేయకుండా జర్మనీ తోటి వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు, ఐసీసీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ పుతినే గనక అరెస్ట్ అయితే ఖచ్చితంగా అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది కూడా తెలియదు. ఒక హంగేరీ కాదు, ఆ పక్కన ఉన్నటువంటి అన్ని దేశాల మీద కూడా బాంబులు వేసేస్తుంది. అది ఏ బాంబులు వేస్తుంది కూడా చెప్పలేము. అవసరమైతే అణుబాంబులు కూడా వేసేస్తుంది. కాబట్టి అది చాలా పెద్ద ప్రక్రియ అయిపోతుంది. అది ట్రంప్ కి కూడా తెలుసు, అలాగే వర్బన్ కి తెలుసు. ఇప్పుడు ఆ వర్బన్ మీద కూడా అక్కడ హంగేరీ ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పుతిన్ అరెస్ట్ అయితే ఆ దేశానికి చాలా నష్టం. కాబట్టి పుతిన్ అరెస్ట్ చేయకుండా ఉండడం కోసమే అందరూ కూడా ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు.